శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అదితి భవనం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలనలో జరిగిన అవకతవకలను ఈ ప్రభుత్వం సరిచేస్తోందని, పేదవాడి భూమి కబ్జాకోర్ల పాలు కానివ్వమని, సమస్యను తక్షణమే పరిష్కార దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశామని, అలాగే ఈ నెల 27, 28, 29 కడపలో జరగబోవు మహానాడుకు సంబంధించి శ్రీకాళహస్తి నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి అందరు ఆఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు పంచాయతీ గెస్ట్ హౌస్ కూర్చొని జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని వింటుంటే నిజంగా హాస్యాస్పదమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు ఒకటి వచ్చారు రాజగుండేటి నుంచి. అక్కడ చూస్తే ఒక వయసుని 4.5 సంవత్సరం అయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం తిరిగి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆక్యుపెన్షన్ పెట్టుకొని ఎవరు చెప్పుకోబో అని చెప్పి ఇల్లు వాళ్ళు భయపిస్తున్నారట. ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చిన తర్వాత డిఎస్పీ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. అట్లే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో కనీసం శ్మశానాలు కూడా ప్రాపర్గా ఇయ్యలేదు, శ్మశానాలు ప్రాపర్గా రోడ్లే లేదంటే ఏదో దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని చూస్తున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వచ్చిన దాంట్లో 80% రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలు ఏంటంటే 2011 వరకు ఒకరి పేరు మీద ఉంటే 2022కి వాళ్ళు సంతకం పెట్టకనే ఏం చేయకనే రెవెన్యూ పరంగా వేరే వాళ్ళ పేరు అయిపోయింది. అసలు ఎలా చేశారో ఏం జరిగింది అనేది అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అట్నే